ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో బాబా తోడు ఉంటే అన్నీ సాధ్యమే. ఎలాంటి అసాధ్యమైన పని అయినా చిటికెలో సుసాధ్యం చేస్తారు సాయినాథుడు. కొన్ని వేళలలో ఈ అసాధ్యంగా కనబడుతున్న పనిని సుసాధ్యం చేయడానికి కొద్దిపాటి సమయం పట్టవచ్చు. అంత మాత్రాన భగవంతుడు మన యందు లేడు అని భావించనేకూడదు. సాయినాథుణ్ణి ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు విరమించుకోనూకూడదు. మనం చేస్తున్న ఏ విన్నపానికి లేదు, కాదు అనే జవాబులు బాబా దగ్గర ఉండవు. మన శక్తిని మనం గుర్తించే అవకాశం ఇస్తారు సాయినాథుడు. అప్పుడు మనవంతుగా బాబాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి ఆ పని చేయడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో బాబా సర్వశక్తి సంపన్నుడని, సాయినాథుడు చెయ్యలేని పని ఏదీ కూడా లేదని, మన మానవ ప్రయత్నానికి చేయూతను ఇవ్వమని మనస వాచ కర్మణ ప్రార్థించాలి. అసాధ్యంగా కనిపించిన సముద్రం దాటి లంకను చేరడానికి హనుమకు రామానుగ్రహం తోడ్పడింది. కేవలం రామనామ స్మరణతో వానరులు సునాయాసంగా సేతువును నిర్మించారు. అదేవిధంగా సాయినాథుడు మనకు అగాధంగా తోచిన వాటి రెండు అంచులను కలుపుతూ వారధి కల్పించి సురక్షితంగా దాటిస్తారు. ఈ అగాధం అనేది భయం కావచ్చు, బాధలు కావచ్చు, భవసాగరం కావచ్చు. ఏదైనా సరే సాయినాథుడు తలుచుకుంటే అసాధ్యం కాదు. బాబా ఘటన సమర్థులు. బాబా తోడు మనకు ఉంటే మన జీవితం విజయ పదంలో పయనిస్తుంది. ఆ పని అసాధ్యం అని భావించవద్దు. తనను నమ్ముకున్న వారి వెంట సాయినాథుడు ఎప్పుడు కూడా నీడలా ఉంటారు, అన్నింటా సహాయపడతారు. బాబావారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బిడ్డా నీ ముందు వెనుక నేనే ఉన్నానమ్మా, నేనే ముందుండి నడిపిస్తున్నాను, ముళ్ళు ఉన్నది మార్గం అని నేను నీకు ముందు హెచ్చరించి ముందు నేను నడుస్తూ నిన్ను వెనుక నడిపించుతున్నాను. అవసరమైనప్పుడు నిన్ను ముందు నడిపించి నేను నీ వెనుక నడుస్తూ ఉన్నాను అని ఎన్నిసార్లు బాబావారు మనకు తెలియచేశారు. సర్వేజన సుఖినో భవంతు.